ఈరోజు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో మంచాల మండలం ఆరుట్ల గ్రామ శివారులో ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామి బుగ్గ జాతర అనేటువంటి పేరుతో పిలువబడేటువంటి బుగ్గ జాతర కార్యక్రమం గడిచిన సంవత్సరాల నుంచి వస్తుంది. పోయిన సంవత్సరం దాదాపుగా 1,00,000 పైన భక్తులు ఇక్కడ దర్శించుకున్నారు. అందరికీ అన్ని తీర్ల ఇక్కడ అకామిడేషన్ కానీ రోడ్లు కానీ ఒక అడవిలో ఉన్నటువంటి మహా జాతర ఇది. ఈ మహా జాతర అంటే భగవంతుడు ఇక్కడ ప్రశాంత వాతావరణంలో వెలిసినటువంటి స్వయంభుగా వెలిసినటువంటి బుగ్గ జాతర కార్యక్రమంలో కార్తీక స్నానాలు ప్రతి సంవత్సరం చేసుకుంటున్నటువంటి సందర్భంగా గడిచిన 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నుండి బ్రహ్మాండంగా ఇక్కడ అన్ని వసతులు కల్పించడానికి ఈ సంవత్సరమే దాదాపు 2 కోట్ల రూపాయలతోని రోడ్లు వేసే కార్యక్రమం, ఇక్కడ గెస్ట్ హౌస్ కట్టే కార్యక్రమం, ఈ అన్ని వసతుల కోసం మహిళలు వస్తే ఇక్కడ అన్ని రకాలుగా వాళ్ళకి సేఫ్టీగా బట్టలు మార్చుకోవడానికి కానీ ఇక్కడ స్నానాలు చేయడానికి కానీ అన్ని వసతులు కల్పించడానికి నేను గడిచిన నెల రోజుల నుంచి ఇక్కడ అధికారులందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఆర్టీసీ కానీ ఎండిఓ కానీ ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ అందరూ కూడా పర్యవేక్షిస్తున్నటువంటి సందర్భంలో ఇంకా ఈ జాతరకు ఉన్నటువంటి పవిత్రతను బట్టి భక్తులంతా పెద్ద ఎత్తున హాజరవడానికి అవకాశం ఉంది. ఇబ్రాహీంపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, గురునాథ్ రెడ్డి గారికి, కమలాపల్లి గురునాథ్ రెడ్డి గారికి మరి స్వాగతం. స్వామి అన్నమండం వద్ద భక్తుల కోసం 250 రూపాయలు విరాళం సమర్పించినారు. వారి యొక్క కుటుంబాన్ని స్వామివారు సదయల కలంకాలకు దించున్నారు.